అనకాపల్లి జిల్లా పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే తిరిగి చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నేటి ప్రభుత్వం మారాక ఆర్టీ యాక్ట్ అమల్లో లేదని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ప్రైవేటు పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రైవేటు పాఠశాలలపై తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే వారికి తిరిగి చెల్లించాలని అన్నారు. లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎఫ్ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా అమలు చేయాలి. ఆర్టీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి. విద్యార్థి తల్లిదండ్రులు వసూలు చేసిన ఫీజు వెంటనే తిరిగి ఇవ్వాలి. విద్యార్థి తల్లిదండ్రులు వసూలు చేసిన ఫీజు వెంటనే తిరిగి ఇవ్వాలి. మేము ఆర్టీ యాక్ట్ ద్వారా 12(1)C ప్రకారం మా పిల్లలకి ఎలర్ట్ అయినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో స్కూల్స్ ఈ యొక్క ఆర్టీ యాక్ట్ లేదని, ఇక మీదట మేము ఈ కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడానికి వీలు కాదని కటాకటిగా చెప్పడం జరుగుతుంది. దానిపైన మేము కలెక్టర్ గారికి ఈరోజు స్పందనల గ్రీవియన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి డిఈఓ గారికి కూడా ఉత్తర్వులు జారీ చేసి ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మాకు ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే ఉన్నటువంటి పిల్లలపైన ఉన్నటువంటి ఉచిత విద్యుత్పై మాకు హక్కు ఉంది కాబట్టి ఆ పిల్లల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మాకున్నటువంటి విద్యా హక్కుని కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు చూసినట్లయితే అనకాపల్లి జిల్లాలో గత ఏడాది అంతకుముందు ఆర్టీ యాక్ట్ ద్వారా 12(1)C యాక్ట్ ద్వారా చాలా మంది విద్యార్థులు ఉచితంగా అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ సీట్లు తదితర ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు యాక్ట్ అమల్లో లేదని చెప్పేసి గవర్నమెంట్ మారిన వెంటనే పక్కదోవ పట్టించి విద్యార్థుల తల్లిదండ్రులందరినీ పక్కదోవ పట్టించి ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఫ్రీగా వచ్చే వాళ్ళకి ఫీజులు ఎలా చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు గుడ్ షాప్ స్కూల్లో కానీ, విద్యాధారి స్కూల్లో కానీ, భాష్య స్కూల్లో కానీ, చైతన్య, నారాయణ తదితర ప్రైవేట్ పాఠశాలలో చాలా విద్యార్థులు అధిక మొత్తంలో 29,000, 40,000, 50,000 రకరకాల లక్షల ఫీజులు చెప్పి వసూలు చేస్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇప్పటికైనా సరే గతంలో ఆల్రెడీ 2 మార్లు కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప తదుపరి పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తదుపరి పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యార్థి తల్లిదండ్రులు వసూలు చేసిన ఫీజుని వెంటనే వారు తిరిగి చెల్లించాలి. లేని ఎడల ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున విద్యార్థులను తల్లిదండ్రులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తెలియజేసి హెచ్చరిస్తా ఉన్నాం.